ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం బాక్సాఫీస్ దగ్గర అడుగుపెట్టి 31 రోజులు. ఈ రోజు బాక్సాఫీస్ వసూలు ఎంత? 4 వారాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఈ చిత్రం 31 రోజులు బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంత రాబట్టింది? 31వ రోజున వసూలు ఎంత? ఇప్పటివరకు ఈ సినిమా ఎంత లాభాలను తెచ్చిపెట్టింది? ఎక్కడైనా నష్టం వస్తుందా తెలుసుకుందాం పదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాం. 31వ రోజు బాక్సాఫీస్ దగ్గర వసూలు సాటర్డే కావడంతో వీకెండ్లో కాస్త జోరైతే చూపించింది. ఏపీ తెలంగాణ 31వ రోజున బుకింగ్స్ ఆధారంగా చెప్పుకోవాలంటే హిందీలో 2 కోట్ల పైన నెట్ అయితే అందుకోవడం ఖాయమైంది. ఇక టోటల్గా తెలుగు రాష్ట్రాల వరకు 30వ రోజున 66 లక్షల వరకు షేర్ రాబడితే 31వ రోజుకి వచ్చేసరికి 83 లక్షల వరకు షేర్ అయితే ఉంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఏపీ తెలంగాణ బాక్సాఫీస్ ధర టోటల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే 3 కోట్ల పైన షేర్ను 6.5 కోట్ల వరకు గ్రాస్ను అయితే ఈ రోజు కూడా అందుకోవడం ఖాయమైంది. ఈ రేంజ్లో స్టడీ రన్ అయితే సంక్రాంతి కూడా ఈ సినిమాలు రచ్చ చేసే అవకాశం కనిపిస్తుంది. పుష్ప 2 చిత్రం ఏపీ తెలంగాణలో 215 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్కి గాను 31 రోజుల్లో రాబట్టిన వసూలు 223 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. అంటే 7 కోట్ల వరకు లాభాలు. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల భారీ టార్గెట్ పైన 376 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టుకొని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 175 కోట్ల పైన లాభం తెచ్చిపెట్టిన పరిస్థితి. కర్ణాటకలో 32 కోట్ల టార్గెట్కి గాను 53 కోట్ల వసూలు వచ్చాయి. 20 కోట్ల పైన లాభం ఇక్కడ వచ్చింది. కేరళలో తమిళనాడులో ఈ సినిమా నిరాశపరిచింది. కేరళలో 20 కోట్ల టార్గెట్కి గాను 8 కోట్ల షేర్ను, తమిళనాడులో 52 కోట్ల టార్గెట్కి గాను 52 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్కి గాను 34.5 కోట్ల వసూలు మాత్రమే రాబట్టుకొని ఇక్కడ నిరాశపరిచింది. ఓవర్సీస్లో మాత్రం 100 కోట్ల టార్గెట్ అయినా సరే 127 కోట్ల పైన షేర్ అయితే వచ్చింది. అంటే అక్షరాల 31 మిలియన్ వసూలు అయితే ఓవర్సీస్లో రాబట్టింది పుష్ప 2 చిత్రం. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 617 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి ఎదించారు. సినిమా టోటల్గా ఇటు వినిపించుకోవాలంటే 620 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 31 రోజుల్లో పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టిందంటే 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పైన 819 కోట్ల షేర్ అయితే వచ్చింది. అంటే అక్షరాల 199 కోట్ల వరకు లాభం అయితే వచ్చింది పుష్ప 2 చిత్రానికి. ప్రపంచవ్యాప్తంగా 1720 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్లో ఏ సినిమాకి కూడా సాధ్యం కాని విధంగా అత్యధికంగా ఫాస్ట్గా 650 కోట్ల వరకు నెట్ను, 700 కోట్ల నెట్ను, 750 కోట్లపై నెట్ కూడా అందుకున్న చిత్రం పుష్ప 2 చిత్రమే. అయితే టోటల్గా ఇప్పటివరకు బాలీవుడ్లో బాక్సాఫీస్ ధర 800 కోట్ల వరకు నెట్ అయితే ఉంది. 30 రోజుల్లోని ఈ రికార్డు అందుకోవడం విశేషం. ఈ రికార్డు కొట్టాలంటే మళ్ళీ ఏ ప్యాన్ ఇండియా స్టార్ వల్ల అవుతుందో చూడాలి. ఏ ప్యాన్ ఇండియా స్టార్ ఈ చిత్రం రికార్డ్స్ను బ్రేక్ చేస్తారని చూస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. కానీ ఇది చాలా కష్టమైన మ్యాటర్. మరి లాంగ్ రన్లో ఏం జరుగుతుందో చూడాలి. బాక్సాఫీస్ ధర పుష్ప 2 చిత్రం 1800 కోట్ల పైన వసూలు రాబట్టగలిగితే మాత్రం బాహుబలి 2 చిత్రం రికార్డు అయితే బ్రేక్ అవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఆ రికార్డు కూడా కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజుల్లో కూడా ఈ సినిమా సందడి ఇదే విధంగా ఉంటే మాత్రం తప్పకుండా బాహుబలి 2 చిత్రాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. మరి పుష్ప 2 చిత్రం ఇప్పటికీ 200 కోట్ల దగ్గరగా లాభాలను తెచ్చిపెట్టి అందరికీ షాక్ ఇస్తుంది. మరి లాంగ్ రన్ ఈ సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.